రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఒక కొత్త రకమైన డబ్బును ప్రారంభించింది. దాని పేరే డిజిటల్ రూపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఈ వార్త వినగానే మనలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏంటిది కొత్త రకం డబ్బు? మనం వాడుతున్న ఆన్లైన్ బ్యాంకింగ్కు దీనికి తేడా ఏంటి? దీనివల్ల మనకు లాభమా నష్టమా? అసలు ప్రభుత్వం ఈ కొత్త డబ్బును ఎందుకు తీసుకొస్తుంది అని మీకు గనక అలాంటి ప్రశ్న మదిలో మెదిలితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది దేనికి సంకేతమో మీకే అర్థమవుతుంది. ఈ డిజిటల్ రూపీ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకోండి. ప్రస్తుతం మనం 2 రకాల డబ్బులు వాడుతున్నాం. మొదటిది ఫిజికల్ మనీ, అంటే మన పర్సులో ఉండే 100-500 రూపాయల నోట్లు, కాయిన్స్. రెండవది కమర్షియల్ బ్యాంక్ మనీ, అంటే మన బ్యాంక్ అకౌంట్ లో కనిపించే బ్యాలెన్స్. మనం గూగుల్ పే లేదా ఫోన్ పే చేసినప్పుడు, కార్డు వాడినప్పుడు ఈ డబ్బు ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్ కి మారుతుంది. ఇది కేవలం ఒక ఎలక్ట్రానిక్ రికార్డు మాత్రమే. ఇప్పుడు ఈ డిజిటల్ రూపీ అనేది 3వ రకం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా జారీ చేసే ఒక అధికారిక డిజిటల్ నోటు. ఉదాహరణకు చూద్దాం. మీ దగ్గర ఒక 100 రూపాయల నోటు ఉంది. అది మీ జేబులో ఉన్నంతసేపు అది మీ సొంతం, అది మీదే. దానికి బ్యాంకుతో సంబంధం లేదు. దాన్ని ఎవరికిచ్చినా, ఎలా ఖర్చు పెట్టినా ఎవరికీ తెలియదు. అలాగే ఈ డిజిటల్ రూపీ కూడా మీ ఫోన్లోని ఒక డిజిటల్ వ్యాలెట్లో ఒక డిజిటల్ నోట్ లాగా ఉంటుంది. అది నేరుగా ఆర్బీఐ నుండి వస్తుంది. దానికి కమర్షియల్ బ్యాంకులతో, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులతో సంబంధం ఉండదు. ఇది మీ జేబులో ఉన్న నోటుకు డిజిటల్ రూపం అన్నమాట. మనం యూపీఐ వాడినప్పుడు డబ్బు మన బ్యాంక్ అకౌంట్ నుండి అవతలి వారి బ్యాంక్ అకౌంట్కు వెళ్తుంది. ఈ ప్రాసెస్లో బ్యాంకులు మధ్యవర్తులుగా ఉంటాయి. కానీ డిజిటల్ రూపాయి వాడినప్పుడు డబ్బు నేరుగా మీ డిజిటల్ వ్యాలెట్ నుండి అవతలి వారి డిజిటల్ వ్యాలెట్ కు బ్యాంకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా వెళ్ళిపోతుంది. ఈ డిజిటల్ డబ్బు వల్ల లాభాలు ఏంటంటే, మొదటిగా ఖర్చును తగ్గించడం, నోట్లను ప్రింట్ చేయడం, వాటిని భద్రపరచడం, ఒక చోట నుండి మరొక చోటుకు తరలించడం, ఇదంతా ఆర్బీఐకి చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. డిజిటల్ రూపాయి వస్తే ఈ ఖర్చులన్నీ ఆగిపోతాయి. రెండవదిగా స్పీడ్ అండ్ కన్వీనియన్స్, ట్రాన్సాక్షన్ మరింత వేగంగా, సులభంగా జరుగుతాయి. మూడవదిగా నల్లధనాన్ని అరికట్టడం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి డిజిటల్ రూపాయికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం చాలా తేలికగా ట్రాక్ చేయగలదు. దీనివల్ల నల్లధనం, అవినీతి, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటివి చాలా వరకు తగ్గిపోతాయి. నాలుగవదిగా ప్రోగ్రామబుల్ మనీ. ప్రభుత్వం కావాలంటే ఈ డబ్బును కొన్ని నిర్దిష్టమైన పనులకే వాడేలా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఉదాహరణకు, ప్రభుత్వం ఒక రైతుకు ఎరువుల కోసం 10,000 రూపాయల సబ్సిడీని డిజిటల్ రూపాయల రూపంలో ఇస్తే ఆ డబ్బు కేవలం ఎరువుల షాపులో మాత్రమే పనిచేసేలా ఇతర వాటికి వాడకుండా లాక్ చేయొచ్చు. వినడానికి ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి, కానీ నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది.